సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టిపర్తినందు బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఏ సుబ్బారెడ్డి గారి అధ్యక్షతన ప్రెస్ మీటు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్రము తెలంగాణ నుంచి వేరుపడిన తర్వాత గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతలుగా ఉండి శాసనసభకు హాజరు కాకుండా ప్రజల సొమ్మును జీతాల రూపంలో దండుకోవడంతో పాటు తన పదవులను ప్రతిపక్ష నేత హోదా పదవును, ఎమ్మెల్యే పదవులను ఎంజాయ్ చేస్తూ శాసనసభకు డుమ్మా కొట్టడం అనేది దుర్మార్గం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే 2014-2019 మధ్య గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉండి తన పార్టీ తరఫున ఎన్నికైన 23 మంది శాసనసభ్యులను అప్పుడు ఉన్నటువంటి గౌరవం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి సంతలో పశువులను కొన్నట్టు ఎమ్మెల్యేలను 23 మందిని కొని వారిలో కొంతమందికి మంత్రి పదవులు ఇవ్వడం అనేది జరిగిందని, మరి ఇటువంటి శాసనసభలకి నేను ఏ విధంగా పోయి నా పార్టీ తరఫున గెలిచినటువంటి వ్యక్తులు మంత్రులుగా ఉండి వారి ఎదురుగా నేను ఉందునా ప్రతిపక్ష నేతగా అని ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రతిపక్ష హోదా పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ప్రజల సొమ్మును జీతాల రూపంలో దండుకొని శాసనసభకు డుమ్మా కొట్టడం అనేది జరిగింది. మరి అదేవిధంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు 23 మంది ఎమ్మెల్యేలతో శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉండి మరి శాసనసభలో తన భార్యను కించపరిచినారనే ఒక విధంగా మాట్లాడినారని చెప్పి మరి నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ శాసనసభకు రానని దాదాపు 3 సంవత్సరాలు శాసనసభ కాలం ఉండగానే తన ప్రతిపక్ష హోదా పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ప్రజల సొమ్మును జీతాల రూపంలో శాసనసభకు దండుకుంటూ శాసనసభకు డుమ్మా కొట్టడం అనేది జరిగింది. మళ్ళీ ఇప్పుడు గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 11 మంది ఎమ్మెల్యేలతో శాసనసభకు వెళ్ళలేక మీరు ప్రతిపక్ష హోదా పదవి ఇస్తేనే నేను శాసనసభకు వస్తాను అనే తరహాలో ఈరోజు శాసనసభకు డుమ్మా కొట్టి ప్రజల సొమ్మును జీతాల రూపంలో దండుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు జరుగుతోంది. ఇది చాలా దుర్మార్గం. మీరు ఒకవేళ ఎమ్మెల్యేగా శాసనసభకు వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఖచ్చితంగా మీరు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్తానంటే, నువ్వు ఏమన్నావంటే శాసనసభ జరిగిన ప్రతి సందర్భంలోన బయట నేను ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చెప్పే వాటికి నేను జవాబు చెప్తాను అంటున్నావు. మరి మేమేమంటున్నామంటే ఇప్పుడు మేము మామూలుగా ఉండి మాట్లాడేదానికి నువ్వు మాట్లాడేదానికి పెద్ద తేడా ఏముంది? అటువంటిప్పుడు నీకు ఎమ్మెల్యే పదవి నీకు ఎందుకు? అంటే ప్రజల సొమ్మును జీతాల రూపంలో దండుకునే ఒక దుర్మార్గమైన ఆలోచన ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఇద్దరు నాయకులు చేయడం అనేది జరుగుతుంది. ఈ ఇద్దరు నాయకులు, ఈ కులపార్టీ నాయకులు ఈ విధంగా ఇంత దుర్గతి పట్టే విధంగా ఈ ప్రజలు ఎందుకు ఇచ్చారంటే, వీళ్ళు నిలబడిన ప్రతి సందర్భంలోన ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అవి చిత్తశుద్ధితో అమలు చేయకపోవడంతో పాటు తన కులపలు, తన వర్గీయులు లక్షల కోట్లు దాచుకోవడంతో పాటు వేల ఎకరాలను కబ్జాలు, ఆక్రమణలు చేయడం అనేది జరిగింది. దీనికి తోడు ఈ రాష్ట్రంలో దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు, అణచివేతలు, హత్యలు, అత్యాచారాలు చేయడంతో పాటు అరాచక పాలన చేయడమే దీనికి ప్రధాన కారణం. ఒక రకంగా ఒక మాటలో చెప్పాలంటే ఈ ఇద్దరు కుల పార్టీల నేతలు ఈ రాష్ట్రానికి ఒక అభివృద్ధికి ఒక ప్రధాన అడ్డంకులుగా తయారవడం అనేది ఉండడం జరుగుతుంది. మీరు దీన్ని ఈ నాయకులు గమనించాల్సిన అవసరం ఉంది, ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రజలందరూ దీన్ని గమనించాలా. మరీ ముఖ్యంగా బహుజనులందరూ ఆలోచన చేయాలా, అర్థం చేసుకోవాలా. ఎంతకాలం మీరు ఓట్లు వేసినా ఈ పార్టీలకు అంటే మేము శాసనసభకు మాకు
అధికారం ఇస్తేనే మేము పోతాం, ప్రతిపక్షంగా ఉండము. కానీ ప్రజల సొమ్మునైతే మేము దండుకుంటామనే రీతిలో ఈరోజు ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం గమనిస్తే ఈ ఇద్దరు నేతలు, ఈ కుల పార్టీల ఇద్దరు నేతలు వ్యవహరించే వ్యవహారం ఆ విధంగా ఉంది. ఇది ప్రజలు 5 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ ప్రజలు గమనించాలా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే బహుజన సమాజ్ పార్టీని అందరం కలిసి ఎన్నుకుందాం. అట్లయితేనే ప్రజల పార్టీ అవుతుంది. లేదంటే వీళ్ళు ఎంతసేపు ఉన్నా వీళ్ళ వ్యవహారమే జరుగుతుంది. దీనికి ఒకరని బాధ్యులు కాదు. అట్లా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయనకు ఏదో జరిగిందని ఆయన వెళ్ళిపోవడం, జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు శాసనసభ కాలం ఉండగా ఆయన వెళ్ళిపోవడం, ఇప్పుడు మొదటికే 5 ఏళ్ళు నేను రానని చెప్పడం జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి సరైన నిర్వచనం కాదు. ప్రజాస్వామ్యం అంటే ప్రతిపక్షం పాలకపక్షం ఉండాలా. అంటే ఇప్పుడు మేము బయట మాట్లాడినట్టే నువ్వు మాట్లాడతానంటే దానికి అర్థం ఉండదు. మేము ఈ సందర్భంగా బీఎస్పీ ఏం డిమాండ్ చేస్తుందంటే నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది.